హాయ్ అండి. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. కావాల్సినవి కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా, కొంచెం చింతపండు, కరివేపాకు, కందిపప్పు. ముందు కుక్కర్లో పప్పును వేసుకొని ఒక 2 టైమ్స్ మనం వాష్ చేసుకుందాం. ఇలా పప్పును 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్, కొంచెం 1/2 స్పూన్ పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, చింతపండు వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టిన గోంగూర, ఒక స్పూన్ కారం, మీ రుచికి సరిపడ. ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడ వాటర్. ఇలా వాటర్ పోసి ఒకసారి కలిసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇలా 3-4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన ఆవిరి అంతా పోయేంత వరకు ఉన్న తర్వాత మూత తీసి ఇలా మనకి బాగా మెత్తగా ఉడుకుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం మెత్తగా మనం ఇలాగా పప్పుని ఇలా మెత్తగా మనం మెదుపుకోవాలి. పప్పుని ఇలాగ మెత్తగా మెదుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పెద్దుల్లిపాయ, కరివేపాకు. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మనం తిరగమాతలో వెల్లుల్లిపాయ, పెద్దుల్లిపాయ వేసుకొని బాగా వేయించుకుంటే పప్పులో చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత పప్పు వేసుకోవాలి. వేసి కలపాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మరి పప్పు గట్టిగా ఉంటే బాగోదు. కొంచెం మనం కలుపుకోవడానికి కూడా ఇలా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా కలిపేసి 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర పప్పు రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.